పీపుల్ వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్ సిరీస్ పార్ట్ 3. సో ఈ వీడియోలో మనం జమ్మూ కాశ్మీర్ రిలేటెడ్ స్టాటిక్ జీకే అయితే తెలుసుకుందాం. మనందరికీ తెలిసినట్టుగానే జమ్మూ కాశ్మీర్ అనేది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. స్నో కవర్డ్ మౌంటైన్స్ తో స్టన్నింగ్ లేక్స్ తో ఇది చాలా చూడచక్కగా ఉంటుంది. చూడడానికి వెళ్ళడానికి ఎంత ఫేమస్ ఎగ్జామ్స్ లో కూడా అంతే ఫేమస్ ఈ జమ్మూ కాశ్మీర్. సో లెట్స్ క్రాక్ ఇట్. జమ్మూ కాశ్మీర్ స్టాటిక్ జీకే ని చాలా ఈజీగా అండ్ స్మార్ట్ వేలో చూద్దాం. ముందుగా మనం క్యాపిటల్ సిటీస్ గురించి మాట్లాడుకుందాం. అయితే జమ్మూ కాశ్మీర్ కి 2 క్యాపిటల్స్ ఉంటాయి. ఒకటి శ్రీనగర్ సమ్మర్ క్యాపిటల్ అయితే జమ్మూ వింటర్ క్యాపిటల్. సో యాజ్ వి డిస్కస్డ్ ఇన్ లాస్ట్ క్లాస్ ఆర్టికల్ 370 ని ఎప్పుడు రిమూవ్ చేశారు అంటే August 5, 2019 ద సేమ్ డే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ ని 2 యూనియన్ టెరిటరీస్ గా డివైడ్ చేశారు. కమింగ్ టు అఫీషియల్ లాంగ్వేజెస్ ఉర్దూ, కాశ్మీరీ, డాగ్రీ, హిందీ, ఇంగ్లీష్ ఇవైతే అఫీషియల్ లాంగ్వేజెస్ గా ఉంటాయి. తర్వాత రివర్స్ విషయానికి వస్తే జీలం రివర్ ఇది జమ్మూ కాశ్మీర్ కి చాలా ఇంపార్టెంట్ రివర్. ఇది కాశ్మీర్ వ్యాలీలో ఫ్లో అవుతుంది. తర్వాత చీనాబ్, టావి, రావి, ఇండస్ ఈ రివర్స్ అగ్రికల్చర్ అండ్ పవర్ జనరేషన్ కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ లేక్స్ అయితే కూడా ఉన్నాయి. ఒకటి దాల్ లేక్ ఇది శ్రీనగర్ లో ఉంటుంది, బోటింగ్ కి వరల్డ్ ఫేమస్. తర్వాత ఊలార్ లేక్ ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఇంకా మానస్బాల్ లేక్, నాగిన్ లేక్, పాంగాంగ్ లేక్ ఇవి టూరిస్ట్ బూస్టర్స్. ఇవన్నీ ఫేమస్ లేక్స్ అన్నమాట. ఇంకా కమింగ్ టు మౌంటైన్ రేంజెస్ కాశ్మీర్ సరౌండెడ్ బై పీర్ పంజల్, హిమాలయస్ అండ్ జెన్స్కార్ రేంజెస్. ఇవి కాశ్మీర్ ని ఎక్కువ స్నోఫాల్ అండ్ కోల్డ్ వెదర్ కి రీజన్. తర్వాత ఫేమస్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. దచింగమ్ నేషనల్ పార్క్ ఫేమస్ ఫర్ హంగుల్ డీర్, కాశ్మీర్ స్టాగ్ అంటారు దాన్ని. ఇంకా హెమిస్ నేషనల్ పార్క్, సలీం అలీ నేషనల్ పార్క్ ఇవన్నీ రేర్ వైల్డ్ లైఫ్ కి హోమ్ అన్నమాట. ఇంకా స్ట్రాటజిక్ పాసెస్ కూడా ఉన్నాయి. జోజిలా పాస్, బనిహాల్ పాస్. జోజిలా పాస్ అయితే శ్రీనగర్ ని లేతో కనెక్ట్ చేస్తుంది. బనిహాల్ పాస్ అయితే జమ్మూ నుంచి కాశ్మీర్ వ్యాలీకి గేట్ వే. సో నౌ ఇంపార్టెంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అమర్నాథ్ టెంపుల్, వైష్ణోదేవి టెంపుల్, ఇంకా ఖీర్ భవానీ టెంపుల్. అండ్ అక్కడ సెలబ్రేట్ చేసే ఫెస్టివల్స్ విషయానికి వస్తే హెమీస్ ఫెస్టివల్, బైశాఖి ఫెస్టివల్, ఈద్, లోహ్రీ, నవ్రోజ్ ఇవైతే చాలా ఫేమస్ ఫెస్టివల్స్. ఇది ఒక కల్చరల్ బ్లెండ్, యూనిటీ ఇన్ డైవర్సిటీని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇంకా జమ్మూ కాశ్మీర్ వెస్ట్ లో పాకిస్తాన్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఈస్ట్ లో చైనాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, సౌత్ లో పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇంకా మనకు కొన్ని ఫోక్ డాన్సెస్ కూడా ఉన్నాయి. అవే రౌఫ్, బాన్పతర్, ధుమాల్ ఇంకా ఇవి లోకల్ ట్రెడిషన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇంకా ఇక్కడ ఫేమస్ సిటీస్ ఏంటి అంటే శ్రీనగర్, ఇక్కడ దాల్ లేక్ ఉంటుంది, ఇది హ్యాండీక్రాఫ్ట్స్ కి ఫేమస్ అండ్ ఇది ఒక టూరిజం హబ్. తర్వాత జమ్మూ, దీన్ని ఇండస్ట్రియల్ సిటీ అంటారు, ఇక్కడ వైష్ణోదేవి టెంపుల్ ఉంటుంది. తర్వాత లే అండ్ కార్గిల్, సో ఇప్పుడైతే ఇవి లడాక్ లో ఉన్నాయి. అండ్ ఫైనల్లీ హ్యాండీక్రాఫ్ట్స్ విషయానికి వస్తే పాష్మినా షాల్స్, ఇంకా కాశ్మీరీ కార్పెట్స్, పెపైర్ మ్యాచ్ ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ ఇవి ఫేమస్. చెప్పాలంటే మేడ్ ఇన్ కాశ్మీర్ ఐటమ్స్ కి ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది. ఇక్కడ చాలా ఐటమ్స్ కి అయితే జిఐ ట్యాగ్ కూడా ఉంది. ఇంకా లాస్ట్ లో క్రాప్స్ కల్టివేషన్ విషయానికి వస్తే సాఫ్రాన్ ఇది వరల్డ్ ఫేమస్ పాంపర్ లో కల్టివేట్ చేస్తారు. ఆపిల్స్, వాల్నట్స్, రైస్, మెయిజ్ ఇవన్నీ జమ్మూ కాశ్మీర్ ఎకానమీకి బ్యాక్ బోన్. ఈ స్టాటిక్ జీకే అంతా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకోకండి. నేను ఇక్కడ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ పాయింట్స్ అయితే చెప్పాను. సో స్మార్ట్ గా నేర్చుకుంటే ఎనీ క్వశ్చన్ ఎనీ ఎగ్జామ్ లో విల్ క్రాక్ ఇట్ లైక్ ఇట్ ప్రో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో స్టేట్ సిరీస్ తో అయితే వచ్చేస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్. సీ యు ఆల్, బై బై.